ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ రిషా వ్లాగ్స్. ఈ వీడియోలో నేను ఒక ఇంట్రెస్టింగ్ ఓల్డ్ స్టోరీ చెప్పబోతున్నాను, కొరియన్ కింగ్ అండ్ ఇండియన్ ప్రిన్సెస్ గురించి. అయితే ఈ కథ హిస్టారికల్ రికార్డ్స్ కాకుండా కొరియా లెజెండ్ అండ్ బిలీఫ్ మీద ఆధారపడింది, కానీ ఇది రెండు దేశాలకి సంబంధం ఉంది. అయితే 2000 సంవత్సరాల క్రితం మన ఇండియన్ ప్రిన్సెస్ కొరియన్ కింగ్ని పెళ్లి చేసుకుంది. ఎలానో ఈ వీడియోలో చెప్పబోతున్నాను. అంటే దానికి బిహైండ్ స్టోరీ అనేది నేను చెప్పబోతున్నాను. అయితే సౌత్ కొరియాలో 2000 ఇయర్స్ బ్యాక్ గాయా అనే ఒక రాజ్యం ఉండేది. ఆ రాజ్యానికి రాజు కిమ్ సూరే. అదే సమయంలో మన ఇండియాలో అయోధ్యలో ఒక ప్రిన్సెస్ ఉండేది, యువరాణి. ఆ యువరాణి పేరు సూర్యరత్న. సో ఆ యువరాణి పడవలో ప్రయాణం చేసి సౌత్ కొరియాకి వెళ్ళి సౌత్ కొరియా కింగ్ని అనేది మ్యారేజ్ చేసుకుందంట. సో సౌత్ కొరియా కింగ్ని ఎందుకు మ్యారేజ్ చేసుకుంది, మన ఇండియాలో రాజుల్ని ఎందుకు చేసుకోలేదు అనే దానికి ఒక పెద్ద కారణం ఉంది. అయితే ప్రిన్సెస్ సూర్యరత్న వల్ల పేరెంట్స్ ఉన్నారు కదా, వాళ్ళ కళలోకి ఒకరోజు దేవుడు వచ్చి, సో మీ కూతురి పెళ్ళి అనేది కొరియన్ కింగ్తో జరగాలి అని చెప్తాడు. అయితే వాళ్ళ పేరెంట్స్ అనేది దేవుణ్ణి భక్తి ఉన్న వాళ్ళు ఉంటారు, చాలా నమ్మే వాళ్ళు ఉంటారు. సో ఆ విధంగా వాళ్ళ పేరెంట్స్ అనేది ఈమెతో డిస్కస్ చేసి ఈమెని సౌత్ కొరియాకి పంపిస్తారు. అది పడవలో ట్రావెల్ చేసి సౌత్ కొరియాకి వెళ్తుంది. అయితే ఇక్కడ నుంచి ప్రిన్సెస్ అయితే సౌత్ కొరియాకి వెళ్తుంది, కానీ అక్కడ కింగ్ని ఎలా కలిసింది, ఆయనని ఎలా పెళ్లి చేసుకుంటుంది అనేది ఒక ట్విస్ట్. అదేంటంటే ఆ కొరియన్ కింగ్కి ఒకరోజు దేవుడు కళ్ళలో ప్రత్యక్షమయ్యి, నీకు రెడ్ కలర్ డ్రెస్లో ఒక అమ్మాయి కనిపిస్తుంది, ఆ అమ్మాయిని నువ్వు పెళ్లి చేసుకోవాలి, ఆ అమ్మాయిని నువ్వు పెళ్లి చేసుకోవడం వల్ల నీ రాజ్యం అనేది వెల్తీ అండ్ సుఖ సంతోషాలతో ఉంటుంది, నీ లైఫ్కి చాలా మంచిదని చెప్తుంది. అయితే మీకు అనిపించచ్చు వీళ్ళ పేరెంట్స్కి దేవుడు కళలో వచ్చి ఇలా చెప్పాడు, కింగ్ కళలో దేవుడు వచ్చి ఇలా చెప్పాడు అని. కానీ ఇది నిజమైన స్టోరీ అంట. ఎలా అంటే మన సౌత్ కొరియాలో బూసాన్ అనే సిటీ ఉంది. ఆ సిటీకి కొన్ని కిలోమీటర్స్ దూరంలో వీళ్ళ సమాధులు అనేది ఇప్పటి వరకు ఉన్నాయి. అవి 5 మీటర్స్ ఎత్తులో అనేవి ఉన్నాయి. సో అక్కడ ఈ ప్రిన్సెస్ వాళ్ళ సమాధి ముందు అక్కడ ఒక పెద్ద బోర్డు మీద అన్నీ క్లియర్గా రాసి ఉన్నాయి. అంటే ఈమె ఎప్పుడు ట్రావెల్ చేసింది, ఎందుకు ట్రావెల్ చేసింది, అసలు బిహైండ్ స్టోరీ ఏంటి అనేది మొత్తం క్లియర్గా అక్కడ అనేది రాసి ఉంది. సో ఆ విధంగా ఈ స్టోరీని కంటిన్యూగా రాశారు. అయితే ఈ రాణి అనేది సౌత్ కొరియాకి వచ్చింది. ఈమెని కొరియన్ కింగ్ చూస్తాడు. అయితే ఆయన కనిపిస్తుంది, ఓ నాకు దేవుడు కళ్ళలో చెప్పిన అమ్మాయి, ఈ అమ్మాయి రెడ్ కలర్ డ్రెస్లో కనిపిస్తుంది అని చెప్పాడు కదా అని ఆ అమ్మాయిని గుర్తుపట్టి, సో వాళ్ళిద్దరు అలాగే మాట్లాడుకొని పరిచయం పెంచుకొని ఈ ప్రేమలో పడతారు. అంటే ఈ స్టోరీ మొత్తం చాలా పీస్ఫుల్గా ఉంటుంది. ట్రాజడీ అదంతా ఏమి ఉండదు, సాడ్ అంతా పీస్ఫుల్ స్టోరీ. సో ఇండియా నుంచి కొరియాకి రావడం, కింగ్ని పెళ్లి చేసుకోవడం, ఇదంతా ప్రాసెస్ జరిగినప్పుడు ఆ ప్రిన్సెస్ ఏజ్ జస్ట్ 16 ఇయర్స్ ఓల్డ్. షీస్ టు యంగ్. అలాగే వీళ్ళు ఇంకా చాలా గ్రాండ్గా పెళ్లి చేసుకుంటారు, అంత పీస్ఫుల్గా ఉంటుంది. వీళ్ళకి 12 మంది పిల్లలంట, 12 మంది సంతానం, 10 బాయ్స్ అండ్ 2 గర్ల్స్. ఈ వీళ్ళ సో ఈమె కొరియన్ కింగ్ని పెళ్లి చేసుకుందా. కింగ్ సర్నేమ్ వచ్చేసి కిమ్ అయితే ఇప్పుడు పెళ్లి తర్వాత అమ్మాయి ఇంటి పేరు కూడా మారుతుంది కదా. సో ఆ విధంగా ప్రిన్సెస్ సూర్యరత్న పేరు కూడా సర్నేమ్ కిమ్గా మారింది. సో ఆ విధంగా మన ఇండియన్ ప్రిన్సెస్కి కొరియన్ కింగ్ని పెళ్లి చేసుకోవడం వల్ల మనకు రిలేషన్ అనేది ఉంటుంది కదా. ఆ విధంగా ఇప్పుడు ప్రజెంట్ సౌత్ కొరియాలో ఉన్న కిమ్ అనే సర్నేమ్ ఉన్న వాళ్ళందరూ మన ఇండియాకి రిలేషన్ అని కూడా చెప్పచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ బీటీఎస్ మెంబర్స్ ఉన్నారు కదా, కిమ్ నామ్జూన్, కిమ్ సక్జిన్, కిమ్ చియాంగ్. సో వాళ్ళు కూడా మన ఇండియాకి రిలేటెడ్ అని చెప్పొచ్చు. ఇది ఒక లెజెండ్ కాబట్టి. అయితే ఇదంతా నిజమే అని చెప్పాను కదా. బూసాన్లో వీళ్ళ సమాధులు అనేది ఇప్పటి వరకు ఉన్నాయంట, 5 మీటర్స్ ఎత్తులో ఉన్నాయి. అక్కడ యువరాణి సమాధి ముంగల ఒక బోర్డు మీద చాలా క్లారిటీగా అన్నీ రాసింది. ఈమె అక్కడికి ట్రావెల్ చేసేటప్పుడు పడవలో కొన్ని ఎలిమెంట్స్ లాంటివి కూడా ట్రావెల్ చేసిందని, అక్కడ వస్తువులు కూడా ఉన్నాయని అక్కడ బోర్డు మీద అంతా రాసింది. ఇది క్రీస్తు శాతం 48లో
జరిగింది అని అక్కడ అన్నీ రాశారు. సో ఆ విధంగా నేను తెలుసుకొని నేను తెలుగులో మీకు షేర్ చేస్తున్నాను ఈ వీడియో ద్వారా. మీకు ఒకవేళ ముందే తెలిసుంటే కామెంట్ చేయండి. అయితే ఈ మన ఇండియన్ ప్రిన్సెస్ వల్ల వాళ్ళ కల్చర్‌కి మన కల్చర్‌కి కొంచెం సిమిలారిటీస్ ఉంటాయి కొన్ని విషయాలు. అవి ఈ మన ఇండియన్ ప్రిన్సెస్ వల్లనే వచ్చిందని కూడా చెప్తారు. ఎలాగంటే మళ్ళీ తమిళనాడు లాంగ్వేజ్‌కి సిమిలర్‌గా ఉంటుంది వాళ్ళ లాంగ్వేజ్. ఎలా అంటే వాళ్ళు తమిళ్‌లో అప్ప అంటారు కదా నాన్నని, కొరియాలో కూడా అప్ప అంటారు. అమ్మని కొరియాలో ఒమ్మ అంటారు. అలాగే అక్కని తమిళ్‌లో అన్ని అంటారు. కొరియాలో ఒన్ని అంటారు. సో ఈ విధంగా కొంచెం సిమిలారిటీ అనేది ఉంటుంది లాంగ్వేజ్ పరంగా. ఈ ప్రిన్సెస్ అయోధ్య నుంచి వెళ్ళిందని చెప్పాను కదా, కానీ లాంగ్వేజ్ మాత్రం తమిళనాడుకి సిమిలర్గా ఉంటుంది. అది ఎందుకో అంత క్లారిటీగా అనేది ఎవ్వరికి తెలియదు. కానీ అయోధ్యలో ప్రిన్సెస్ సూర్యరత్నకి ఒక టెంపుల్ కూడా ఉందని అంటారు. అయితే నేను ఈ స్టోరీ గురించి 2023లో ఇలాగే తెలుసుకున్నాను. సెర్చ్‌లో చూసి వీడియోస్ చూస్తూ ఉంటే గూగుల్ సెర్చ్‌లో అలాగా తెలుసుకున్నాను. సో ఆ విధంగా ఈ స్టోరీ నాకు తెలిసింది. ఇది ఒక లెజెండరీ స్టోరీ అని. ఆ విధంగా కొరియాకి ఇండియాకి మధ్యలో ఒక రిలేషన్ అనేది ఏర్పడింది. అయితే ఈ మ్యారేజ్ తర్వాత అసలు ఎంత వింతగా ఉంటుంది కదా. 16 ఇయర్స్‌లోనే సౌత్ కొరియాకి వెళ్ళి, ఆ కాలంలో పడవలో ప్రయాణం చేస్తూ వెళ్ళి కింగ్‌ని మ్యారేజ్ చేసుకోవడం, మళ్ళీ మన ఇండియాకి రాకుండా అక్కడనే ఉండడం. అలాగే ఈ ప్రిన్సెస్ సూర్యరత్న 157 ఇయర్స్ బతికిందంట. 157 ఇయర్స్. అక్కడ ఇది కూడా మెన్షన్ చేశారు. వాళ్ళకి ఎంతమంది పిల్లలు అనేది కూడా అన్నీ క్లియర్‌గా అక్కడ మెన్షన్ చేసి ఉన్నాయి. సో ఆ విధంగా ఈ స్టోరీని నేను తెలుసుకున్నదాన్ని మీకు కూడా తెలపాలనేది ఈ వ్లాగ్లో నేను షేర్ చేస్తున్నాను. ఒకవేళ మీకు ఈ స్టోరీ గురించి ముందే తెలిస్తే మీరు కామెంట్ చేయండి. తెలియకపోతే తెలుసుకోండి. మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేసుకోండి. కే డ్రామాకి ఫ్యాన్స్ ఉంటారు కదా, కల్చర్ గురించి తెలుసుకోవాలని ఇంట్రెస్ట్ కూడా ఉంటుంది. సో అలాంటి వాళ్ళకు కూడా షేర్ చేయండి. చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది కదా. 2000 ఇయర్స్ బ్యాక్ స్టోరీ. మన ఇండియా నుంచి ఒక పడవలో ట్రావెల్ చేసి సౌత్ కొరియాకి వెళ్ళి అక్కడ కింగ్ని మ్యారేజ్ చేసుకోవడం, అండ్ అక్కడనే సెటిల్ అయ్యి అన్ని సంవత్సరాలు బతకడం. యంగ్ ఏజ్‌లోనే ఆమె లైఫ్ స్టార్ట్ చేసింది. సో ఆ విధంగా వాళ్ళకి కొన్ని సిమిలారిటీస్ కూడా ఉన్నాయి. సో లాంగ్వేజ్ పరంగా ఇంకా కొన్ని కూడా ఉంటాయి. కొన్ని ఆచారాల పద్ధతులు కూడా. సో ఈ విధంగా కొరియన్ కింగ్ అండ్ ఇండియన్ ప్రిన్సెస్ మ్యారేజ్ అయ్యింది. ఐ హోప్ మీకు ఈ వీడియో అర్థమైంది అనుకుంటున్నాను. మీకు ఒకవేళ ముందే తెలిసింటే కామెంట్ చేయండి. మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. అండ్ ఇలాంటి వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయండి. అలాగే నేను ఆల్రెడీ కొరియన్ క్లాస్ అండ్ కొరియన్ లాంగ్వేజ్ నేర్చుకోవడానికి టిప్స్ అనే కొన్ని వ్లాగ్స్ కూడా చేశాను. నేను రీసెంట్గానే యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చేశాను. సో మీకు ఇంట్రెస్ట్ ఉంటే నా ఓల్డ్ వ్లాగ్స్ కూడా చెక్ చేయండి. మీకు యూస్ఫుల్ అవుతాయి అండ్ ఇంట్రెస్టింగ్గా అనిపిస్తుంది అనుకుంటున్నాను. సో సీ యూ ఆల్.